సో ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కొండలసిటి రామారావు గారు ఉన్నారు. తను మేనేజింగ్ పార్ట్నర్ బాలాజీ కన్స్ట్రక్షన్స్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. సార్ అట్లా కాదు, ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్కి వచ్చారు, ఏం గమనించారు ఈ 2 రోజుల్లో? ఇదొక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పుట్టి, ఆంధ్రప్రదేశ్లో చదువుకొని, ఆంధ్రప్రదేశ్లో విద్యాబుద్ధులు నేర్చుకొని అమెరికాకు వెళ్ళి, అమెరికాలో జీవనోపాధి కోసం వెళ్ళి అక్కడ స్థిరపడి, ఆ రకంగా స్థిరపడినటువంటి ఇండస్ట్రియలిస్టులు మొత్తం కూడా నా కమ్యూనిటీకి, నా అసోసియేట్స్కి ఒక మంచి చేయాలి, నాలాగా తీర్చిదిద్దాలని చెప్పని సదుద్దేశంతో ఆప్తాగా ఫామ్ అయ్యి, ఆప్తా సంబంధించినటువంటి ఒక క్యాటలిస్ట్ అనేటువంటి వరల్డ్ బిజినెస్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్గా నిన్న ఈ రోజున ఈ హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దీనికి వేలాది మంది యువత న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆస్పెక్ట్కి సంబంధించిన దీనిలో పాల్గొని ఎట్లా నేను కొత్త రంగంలో ముందుకు వెళ్ళాలని చెప్పని డౌట్స్తో ఉన్నటువంటి అందరూ కూడా నిష్ణాతులైనటువంటి, ఈ వ్యాపారంలో సక్సెస్ అయినటువంటి పదుల సంఖ్యల్లో, వందల సంఖ్యల్లో ఉన్నటువంటి ట్రైనర్సు, బిజినెస్లో సక్సెస్ అయినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా నా అసోసియేట్స్కి మంచి డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళను కూడా తీర్చిదిద్దాలని చెప్పిన సదుద్దేశంతో నిన్న ఈ రోజున దాదాపు 3-4 వేల మంది వ్యక్తులకి ఈ రకం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా ఆశాజనకం. ఎందుకని చెప్పంటే వ్యాపారం క్యాపిటల్ ఉన్నప్పటికీ కూడా ఏ వ్యాపారానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక డైరెక్షన్ ఆస్పెక్ట్కి సంబంధించి, ఇక్కడ దిశానిర్దేశం ఆస్పెక్ట్కి సంబంధించి జరుగుతూ ఉన్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాబోతున్న రోజుల్లో ఈ అవకాశం ద్వారా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేసే అవకాశం ఉందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు వచ్చారు సార్ వ్యాపార రంగంలోకి సుమారుగా? నేను వ్యాపారం రంగంలోకి వచ్చినటువంటిది ఫస్ట్ ఆస్పెక్ట్కి సంబంధించి 1983లో ఒక మార్కెటింగ్ సెక్టార్లో ఉన్నాను. మార్కెటింగ్ సెక్టార్ నుంచి ఒక మార్కెటింగ్ కంపెనీగా వచ్చాను. మార్కెటింగ్ కంపెనీ నుంచి ఈ రోజున ప్రముఖ బిల్డర్గా, విజయవాడలోని ప్రముఖ బిల్డర్గా బిజినెస్ అనేటువంటి చేస్తూ వస్తాం. సార్ మీరంటే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, పరిస్థితుల మీద పూర్తి అవగాహన ఉంది. కానీ యువతరం మీలాగా ఒక రియల్ ఎస్టేట్ వైపు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వైపు రావాలనుకుంటే మీ అనుభవంతో వాళ్ళకి ఇచ్చే సలహా ఏదన్నా? సలహా ఏమని చెప్పని లేదండి. కంపల్సరీ ఎవరైనప్పటికీ కూడా తన మీద తన నమ్మకం, నిర్మాణయుతమైనటువంటి విధానం కంపల్సరీగా చెప్పండి 3 డైరెక్షన్స్ ఆస్పెక్ట్ ఫాలో అవ్వాలి. 1 ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి సర్వీస్ ఆస్పెక్ట్కి సంబంధించి, 2 సంబంధించినటువంటి నమ్మకం, 3 సంబంధించినటువంటిది దానిలో క్వాలిటీకి సంబంధించినటువంటి ఈ 3 కూడా ఎవరైతే లైవ్ ఫర్ ఎవర్ కంటిన్యూ చేస్తారో ఆ ప్రోడక్ట్, ఆ బ్రాండ్కి ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్గా వెళ్తుంది. సో ఈ క్యాటలిస్ట్ ఈవెంట్లో ఇలాంటివన్నీ చర్చా వేదికల మీద డిస్కషన్స్ జరిగినాయా? అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి సూచనలు కానివ్వండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వచ్చే అవకాశాలు కానివ్వండి, ఈ నెట్వర్కింగ్ అంటున్నారు, ఈ కాన్ఫరెన్స్లో కనెక్షన్స్ అంటున్నారు, అవి జరిగినాయా? మీకు ఎలా అనిపించింది? ఇన్ని వేల మంది వ్యక్తులకు సంబంధించి పర్సన్ టు పర్సన్ జరగటం అనేటువంటిది అంతగా జరగకపోవచ్చు. కానీ ఒక వ్యాపారాన్ని గురించి అవగాహన, ఎట్లా స్టార్ట్ చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, తీసుకోవాల్సిన డైరెక్షన్స్ ఏంటి అనేది మాత్రం కరెక్ట్గా దాన్ని సమితి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ఆప్తా వాళ్ళకి? ఏదైనప్పుడు కూడా ఆప్తా వారికి ఆంధ్రప్రదేశ్లో ఒక న్యూ ఎంటర్‌ప్రెన్యూర్గా, ఇంకా కొత్త బిజినెస్లో వెళ్ళాలని చెప్పని ఆశించే మాలాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక మార్గనిర్దేశం కల్పించినటువంటి ఆప్తా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.